నేను బెవర్స్గా, సాడిస్ట్గా, రోగిని, ఇడియట్ని, స్టూపిడ్ని అని మీరు అనుకుంటారు. ఐ డోంట్ కేర్. అబ్బే అలా ఎప్పుడూ అనుకోలేదు సార్. అంటే వెరైటీగా అప్పుడప్పుడు అనుకుంటారా? మీటింగులు వద్దు, రీజన్ కావాలి. కాలేజీకి లేటుగా ఎందుకు వచ్చారు? ఇవాళ హాస్టల్లో వాటర్ రాలేదు సార్. స్నానం చేయకుండా వస్తే ఏమవుతుంది? 3 రోజుల నుంచి నేను స్నానం చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వస్తున్నాను. ఏమైంది? స్టిల్ నౌ ఐ యామ్ ప్రిన్సిపాల్. సార్ చేయవాసం చూడు, పీల్చు బాగా. లేదు సార్. లేటుగా రావడం, స్టోరీస్ చెప్పడం మీ సిస్టర్స్ కి అలవాటు అయిపోయింది. ఇక్కడి నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. మీరుండండి. వాడెవడో తెలివిగా గోడ పక్క నుంచి బల్లిలాగా పాక్కుంటూ పోతున్నాడు. వాడి సంగతి చూసొస్తా. వద్దు. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మేడం అట మేడం, యూస్లెస్ ఫెలో. చెప్తా. లేరండి, పోయారు. వాట్? పోయారా? ఎప్పుడు? రాత్రి హార్ట్ అటాక్. అక్క మన టైం అసలే బాగోలేదు. ఆ ఫోన్ చేసిన ప్రిన్సిపల్ గారేమో. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ కంట్రీమెన్, గుడ్ న్యూస్! మన పాలిక సద్దాం హుస్సేన్ ప్రిన్సిపల్ గంగరాజు గంగరాత్రి మరణించారు. అయ్యో ప్రిన్సిపాల్ గంగరాజు చచ్చిపోయాడంట. ప్రిన్సిపాల్ గంగరాజు నేనే కదరా? నిజంగా పోయారా? ఎవరు చెప్పారు? స్టాప్ స్టాప్ స్టాప్, నో మోర్ క్వశ్చన్స్. మ్యాటర్ మొత్తం చెప్తాను వినండి. రాత్రి 10 గంటలకి తలుపు టక్ టక్ మని చప్పుడైంది. పందికొక్కు తలుపు గీకుతుందేమో అనుకున్నాను. బాసు, నీ రూమ్ లో పందికొక్కులు కూడా ఉన్నాయా? 2 ఉన్నాయి, వదిలేయి. వెళ్ళి తలుపు తీసా. పందికొక్కులు కావు, మన ప్రిన్సిపల్ గారి వైఫ్. అంటే మన ప్రిన్సిపల్ గారి వైఫ్ కి నీ రూమ్ తెలుసన్నమాట. ప్లీజ్ నో డబుల్ మీనింగ్స్. నన్ను చూడగానే ఆవిడ, మీ సార్ మనకి లేరు బాబు అని బర్స్ట్ అయిపోయింది. నిన్ను చూసి బర్స్ట్ అవడం ఏంటి బాసు, వరస్ట్ గా? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొను ఊపిరితో ఉన్న మన సార్ నన్ను చూసి, ఆదిత్య అంతా అయిపోయింది, ఐఎమ్ లీవింగ్, ఇక ఈ కాలేజ్ భారం నీది అని నా చేతిలో వాలిపోయారా. అప్పుడు నువ్వేమన్నావు? మీరేం వరి కాకండి సార్. డిగ్రీ 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు చదివైనా కాలేజీని కంటి పాపల చూసుకున్నాను. మీరు హ్యాపీగా త్వరగా చావండి అన్నానంతే. థ్యాంక్స్ ఆదిత్య అంటే. పాత సినిమాలో ముసలి ఫాదర్ల తల బాల్చేశాను. ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుందిరా. బాగా శుక్రియా శుక్రియా, థ్యాంక్ యూ. సార్ మీరు? నేను కాదురా, ప్రిన్సిపాల్ గంగరాజుని. సార్ మీరు పోలేదా సార్? లేదురా, కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎరా, నాకు హార్ట్ అటాక్ వచ్చిందా? నేను చచ్చిపోయానా అని మీ రూమ్ కి ఫోన్ చేస్తే ఎవరో లేడీ చెప్పింది సార్. మళ్ళీ ఇదో కట్టుకథ ఏంట్రా? మా ఆవిడ్ని రూమ్ కి వచ్చి బరస్ట్ అయిపోయిందా? పాత సినిమాలో ముసలోలాగా నీ మీద వాడిపోయానా? సారీ సార్, మీరు పోయారని నిజంగా ఎవరో చెప్పారు సార్. షట్ అప్. అది చెప్పింది ఎవరో తెలుసుకున్నాకు చెప్పు. అప్పుడు దాకా నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? పుట్టాడు. పురాణాల్లో పుడితే పుట్టుండొచ్చు, ఇప్పుడు పుట్టడానికి వీల్లేదే. నువ్వెవడివిరా? ఏమిటా స్టైలు? గుర్తుకు చంపేస్తాను నేను. ఎవరా నువ్వు? మర్యాదగా చెప్పు. ఏ బంద గౌరమ్మట స్నానం చేస్తుందట. వీడు పెద్ద వినాయకుడు కళ. శివుణ్ణి కాదురా, నీ అమ్మ మూగుణ్ణి. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే బొయ్యికి లేరేస్తాను. పాదే నాకు మండిందంటే శివుడు వినాయకుడు తల నరికినట్టు నీ తల తరిగేస్తాను, మురుక్కాలలో మురగేస్తాను. నీ అమ్మ ఏనుగు తలకైతే చంటించడానికి అది పార్వతీదేవి కాదు, మామూలు మనిషి. దాన్ని నమ్ముకుంటే చచ్చూరుకుంటావురా. ఇటువంటి బొమ్మ కత్తులు మేము చూసాంలేవా? నిజంగా కత్తిరా, తపసులుగా ఉన్నది. దీంతో మనకెందుకు? చిట్బాబు, నా బుట్ట బాబు, మళ్ళా మనకు గొడవలు ఎందుకురా? అసలే మనసు బాగుండలేదు. నన్ను లోపలికి వెళ్ళనివరా?
నాయనా బుట్టబాబు నాయనా బుట్టబాబు మళ్ళీ గౌరమ్మ ఆయన ఎవరనుకున్నావు నాయనా సాక్షాత్తు మీ తండ్రి గారు పొద్దున వేలేడు మనిషి సాయంత్రానికి బారెడలా అయ్యాడు పుట్టడమే దారుణం మళ్ళీ పెరగడం ఒకటే కుండల్లో పుట్టల్లో చెవుల్లో ముక్కుల్లో పుట్టిన వారందరూ ఇలాగే పెరుగుతారని మీరే కదా చెప్పారు బాబు తండ్రి గారికి నమస్కారం చెయ్యి కుమారా తిరస్కారం అసలు ఎవరు తప్పు బాబు తండ్రి గారిని కొరకు వచ్చినా ముద్దు పెట్టుకోవాలి పెట్టుకున్నాను గౌరీ ఇంక పిశాచి విధవ ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు నన్ను పిచ్చి విధవం చేద్దాం అనుకుంటున్నావా తెలుసుకో వాడు కావాలో నేను కావాలో ఇప్పుడే తెలుసుకో నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను 5 నిమిషాలు అక్కర్లేదండి ఇప్పుడే చెప్పేస్తాను చెప్పు చెప్పు నాకు వీడే కావాలి నువ్వు పెళ్ళానివి కాదు నా ప్రాణానికి గొళ్ళానివి నా బ్రతుక్కి కళ్ళానివి పో వెళ్ళిపో హ? ఇది నా ఇల్లుగా గౌరీ నా పురాణం బుక్కులు నా మొహాన పారే వెళ్ళిపోతాను నరుడా ఏమి జన్మం దేవి జీవనము తలపాగా ఉండంగా తమ్ముగా ఉండంగా తండ్రి తెగ కొట్టిన ఎలిక నా కాల కర్మంబు నా బుద్ధి చెరుపంగ నీవేమి చేతువో కొడక పుల్లయ్య అమ్మా ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా ఆ థియేటర్ లో కాఫీ నేను తాగను నాకు తెలుసమ్మా అందుకే రెడీ చేసి పెట్టాను ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం ఆయన ఎప్పుడు ససాయి మీద టైంకి రారు ఎక్కడున్నారో ఏమిటో అమ్ము అమ్మా అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా అయ్యో అబ్బా అయ్యో అయ్యో జయ తలనొప్పి చంపేస్తుంది నాటకాలు కట్టిపెట్టి టైం అవుతోంది పదండి మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు తప్పదా రేపు వెళదాం కుదరదు ఇవాళే వెళ్ళాలి పదండి తప్పదా సరే పద అమ్మా తాళం వేసుకొచ్చేస్తాను ఏంటి వీడు కూడానా రానివ్వండి పాపం ముచ్చట పడుతున్నాడు ఏంటి ముచ్చట పడతాడు వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు మళ్ళీ సినిమా టికెట్ అమ్మో వద్దు పోనివ్వండి సంవత్సరానికి ఒకసారే కదా సంవత్సరానికి ఒకసారి అయితే ఓ పని చేద్దాం కమాన్ హరియా ఆరోగ్యానికి ఆరోగ్యం సినిమాకి సినిమా నా బొంద ఆరోగ్యం ఈ పద్ధతిలో మీతో 2 సినిమాలకు పరిగెడితే పీటీ ఉసలో అశ్విని నా చెప్పులో కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం కానీ ఇదిగో మీ ఇద్దరు ఎక్కడే ఉండండి ఇగో నా డబ్బులు నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా ఇగో 2 టికెట్లు బాబు మనం చాలా అదృష్టవంతులు చేయ కేవలం 2 టికెట్లు దొరికాయి రెండా మరి నా సంగతి చూడు ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా నువ్వు కదా ఇదిగోనమ్మా ప్లాస్కో